అందరు మంచిగున్నారా? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట. ఇక ముచ్చట్లో షురూ చేద్దాం. ఇప్పుడు మన రాష్ట్రంలో రైతు పరిస్థితి ఎట్లున్నదోలా? గోస అంటే గోస కదా. అసలు ఇట్లయితుందని ఎవరైనా అనుకున్నారా? ఓట్లకు ముందేమో చేయిపాటోలు బొచ్చడు ముచ్చట్లు చెప్పిరు. గద్దె మీదకి ఎక్కినాక చెప్పిన ముచ్చట్లను ఉద్దర ముచ్చట్లు అయిపోయినాయి. వరంగల్ డిక్లరేషన్ అనుకుంటా సాక్షాత్తు రాహుల్ గాంధీ రైతులను మాత్మర్పించిండు. అందుకే ఎక్కడనైతే ఈ చేయిపాటోలు రైతులకు మాటిచ్చిరో ఇప్పుడు అదే జాగల బీఆర్ఎస్ పార్టీ మాట తప్పిన కాంగ్రెస్ నుండి నిలదీస్తున్నది. పెద్ద రైతు సభ పెట్టి రేవంత్ సార్ మోసాలను బయట పెట్టింది. పారి ఆ వరంగల్కే పోదాం. ఇగో ఇదే జాగల బరాబర్ 4 ఏళ్ల కిందట అంటే 2022 మే నెల 6వ తారీఖు నాడు కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ సారచ్చి రైతు డిక్లరేషన్ అనుకుంటా రైతులకు 34 ముచ్చట్లు చెప్పిండు. ఒకసారి నుర్రి. तेलंगाना के किसी भी किसान को घबराने की जरूरत नहीं है. जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी. आपको ज्यादा समय रुकने की जरूरत नहीं है. आप घबराइए मत, डरिए मत. ये काम कुछ ही महीने में कांग्रेस पार्टी करके आपको दे देगी. ये खोखले शब्द नहीं है. ये तेलंगाना के सपने को पूरे करने का पहला कदम है. किसानों की मदद, किसानों की रक्षा के बिना तेलंगाना का सपना पूरा नहीं हो सकता है. అన్నాడా మన రేవంత్ అన్ననేమన్నా తక్కువనా? సార్ కూడా చెప్పే ఈ రైతు వరంగల్ డిక్లరేషన్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. రైతులు పండించిన పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి చివరి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది. చెప్పిండా? వాళ్ళు అట్లా చెప్తే మన కేసీఆర్ సారు అప్పట్లోనే ఏమన్నాడు? చేయిపాటోళ్ళై మాటలే ఉంటాయి, చేతలుండయి, మోసపోవద్దు, మోసపోతే గోసపడతాం అని అన్నాడా? ఇప్పుడు కేసీఆర్ సార్ చెప్పినట్టుగానే రైతులు గోసపడుతురా లేదా? వరంగల్ డిక్లరేషన్ సభల 2 లక్షల రుణమాఫీలు చేస్తామన్నారు, మద్దతు ధర ఇస్తామన్నారు. రైతులకు అందరికీ ఎకరానికి 15,000 చొప్పున యాలకు రైతు బంధు ఇస్తామని చెప్పిర్రు. పంట బోనస్సులు అన్నారు. మరి ఏ పార్టీ వచ్చినాయి, ఎవరికి వచ్చినాయి? చెప్పిన వాటిలల్లా ఎన్ని మాటలు నిలబెట్టుకున్నారు? అధికారంలోకి వచ్చినాక రైతుల ఊసే మార్చిపోయింది కాంగ్రెస్ సర్కారు. రేవంత్ సారు ముఖ్యమంత్రి అయిన కాడికెళ్ళి దగ్గర 450 మంది రైతులు బల్మిటికి పానాలు తీసుకున్నారు. అప్పుల పాలే 2 లక్షల రుణమాఫీ అని చెప్పి సగం మందికి తీయకుండానే చేతులు దులుపుకున్నారు సర్కారోళ్ళు. ఈడ మోసమే అయింది రైతులకు. ఇక ఈ రేవంత్ సార్ పాలనలా మన రైతులు ఎరువుల కోసం ఎంత తన్నాడిరో కన్నార చూసినాం, అనుభవించడం. కంసే యూరియా బత్తాలు కూడా యాళ్ళకి ఇయ్యలే, పండించిన పంటను కొనలే. కష్టపడి పండించిన పంట అంతా కండ్ల ముందే సత్యనాశ అయిపోయా. ఈ 2.5 ఏళ్ల సంధి ఏడవని రైతు లేడు. అందుకే మోసపై గోసపడుతున్న రైతుల తరపున గులాబీ పార్టీ కొట్లాటకు దిగింది. 4 ఏళ్ల గీతట ఏడైందో వరంగల్ డిక్లరేషన్ అని చేయిపాటోలు చెప్పిరో అదే జాగల బుజారన్నాడు రైతు సభను పెడుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసాన్ని ఇదే సభ మీద దేశానికి ఎరికేటట్టు చేతదట బీఆర్ఎస్ అన్నట్టు. ఇంకో దిక్కు మన కేటీఆర్ సారు జనగామ నియోజకవర్గం యశ్వంత్పూర్ ఐకేపీ సెంటర్ కు పోయి మక్క రైతుల తక్లీఫ్లను అరుచుకున్నాడు. అటింకా నర్సంపేట యవసం మార్కెట్ కాడ రైతులతో మాట్లాడిండు. ఈ చేయిపాటి ప్రభుత్వంలా ఎంత కూసబడుతురో కండ్ల పుండ నీళ్లు పెట్టుకుని మరి కేటీఆర్ సార్కు చెప్పుకున్నారులా. ఏం చేయాలి సార్? మేము పండించిన పంటను పండించుకోవడానికి ఎంత కష్టపడుతున్నామో దానికంటే ఎక్కువ కష్టపడుతుంది. ఈ మార్కెట్ అమ్ముకోవడానికి అంత ఇబ్బంది పడుతున్నాం. గవర్నమెంట్ మాకు సహకరించి సరిగ్గా 4 ఏళ్ల కిందట రాహుల్ గాంధీ గారు ఇదే వరంగల్ గడ్డ మీద రైతు డిక్లరేషన్ అని చెప్పి మీటింగ్ పెట్టింది. ఇక్కడికి వచ్చి
అందులో 34 హామీలు ఇచ్చిండు. మద్దతు ధర ఇస్తాం, బోనస్ ఇస్తాం, 15,000 రైతు బంధు ఇస్తాం. ఇలా ఏ ఒక్కటి అమలు కాలే. రైతు బంధు పడలే, బోనస్ కైతే అడ్రస్ లేదు, బోగస్ అయిపోయింది. ఆఖరికి పండించిన పంట, ఇప్పుడు 6 కాలం కష్టపడి పండించిన పంట కొనే నాదుడు లేడు. 20 రోజులాయ, 15 రోజులాయ, నెల రోజులాయ, జోకెటోడు లేడు, ఎత్తిపోస్టోడు లేడు, ఆ లారీలలో పోని దించుకుంటోడు కూడా లేడు. అమాలోళ్ళు ఇక్కడనే ఉన్నారు, డ్రైవర్లు ఇక్కడనే ఉన్నారు, రైతులు ఇక్కడనే ఉన్నారు, ధాన్యం మొత్తం ఇక్కడనే ఉన్నారు. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడిగేది, మీకేమైనా సిగ్గు లజ్జ ఉంటే మీరు రైతు బంధు ఎట్లా వేయరు మాకు తెలుసు. రైతులకు కూడా అర్థమైపోయింది మీరు దొంగల ప్రభుత్వం. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు వస్తే, పార్లమెంట్ ఎన్నికలు వస్తే రైతు బంధు వేసుడు తప్ప నాట్లప్పుడు మాత్రం వేయరు, మీరు ఓట్లప్పుడే వేస్తారు. అది రైతులకు కూడా అర్థమైంది. మీరు ఎట్లాగో రైతు బంధు వేయరు, మీ మీద ఆశలు వదులుకున్నారు. కనీసం పండించిన పంటనన్న కొనండి. ఎద్దేడ్చిన వ్యవసాయం, రైతేడ్చిన రాజ్యం బాగుండది అంటారు. అందుకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, వరంగల్ వేదికగా వెంటనే కొనుగోలు చేస్తారా, లేకపోతే ఎక్కడికక్కడ రోడ్డు ఎక్కి మొత్తం ట్రాఫిక్ ను, మొత్తం రాష్ట్రాన్ని దిగ్బంధం చేయమంటారా మీరే తెలుసుకోండి. ఓట్ల లెక్కింపు పేరెంటం అయిపోయింది సోమవారం నాడే. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలిచిందో తేలిపోయింది. ఇక గెలిచిన వాళ్ళు అధికారంలో కూర్చునే తాందుకు ముంగడ పడుతురు, ఓడిపోయిన వాళ్ళు రాజీనామాలు చేస్తారు. అయితే పశ్చిమ బెంగాల్ కథ అలా ఉన్నది వల్ల మమతక్క పార్టీ ఆడ ఓడిపోయింది కదా, అక్కకు కరెంట్ షాట్ కొట్టినట్టు అయింది. కానీ ఇప్పుడు మమతక్కని అందరికీ షాకుల మీద షాకులు ఇచ్చింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయదట. మరి ఎందుకు చేయదో, చేయకుంటే ఏవైతుందో, ఓడిపోయిన పదవిలోనే ఉంటా అంటే నడుతుందో అరుచుకుందని రారి. ఎలక్షన్లో ఓడిపోయిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతక్క ఇప్పుడు పెద్ద బాంబే వేసింది కాదోలా. లెక్కకైతే అధికార పార్టీ ఓడిపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా రాసి గవర్నర్కి ఇవ్వాలి. స్టాలిన్ సార్కు ఇదివరకే రాజీనామా చేసిండు. ఇక మమతక్క కూడా చేస్తుంది అనుకుంటే చెయ్యదట కూడా. అసలు నేను ఓడిపోలేదు, ఓడిపోని దాన్ని రాజీనామా ఎందుకు చేస్తా అంటుందిలా. అరే అవ్వంటే అగ్గరో గట్లెట్లా, మమతక్క పార్టీ కంటే పువ్వు పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి కదా, అక్కింది ఓడిపోలేదు అంటున్నది అంటారా. అయితే ఓట్ల దొంగతనం జరిగిందని అంటున్నది. కమ్సెకం 100 జాగాలల్లో వీళ్ళ గెలుపుని ఎత్తుకోవేరట. ఈ ఎలక్షన్ సంఘపోళ్ళు అన్ని దొంగ లెక్కలు తీసిరట. పువ్వుపాటోళ్లతోని చేతులు కలిపి నా పార్టీని ఓడిపోయిందని చెప్తున్నారు. జనాలు మాత్రం మాకే ఓటేసిరు, నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ముచ్చట్నే లేదని గట్టిగానే చెప్పింది వల్ల. of this election to loot the democratic rights of the people and to loot the EVM machine. Can you tell me that after voting EVM machine, 80 to 95% is a charge? How it is possible? BJP play the game directly with the election commission. It's a betting, you can say, the got of betting between BJP and the election commission. ఆగానట. మరి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనంటే గవర్నర్ సార్ ఒప్పుకోడు. అసలు ఆ కథనే నడవది. అసలైతే 7వ తారీఖు దాకా మమతక్కనే ముఖ్యమంత్రి. అటు ఇంకా అసెంబ్లీ రద్దయిపోతుంది. అంటే ముఖ్యమంత్రి, మంత్రులు, అసంటి పదవులు ఎవ్వరికి ఏముండయి అన్నట్టు. ఈ ఎలక్షన్లో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయో వాళ్ళను పిలిపించి ప్రభుత్వంలో ఉండమని చెప్తాడు కావచ్చు. మరి మమతక్క ఏం చేస్తుంది కావచ్చు, కోర్టుకు పోతుందా, మళ్ళీ ఎలక్షన్లు పెట్టమంటదా. ఇగో బెంగాల్ ఇప్పుడు గిట్లా కొత్త పంచాయతీ నడుస్తుందా అన్నట్టు. ఇక బెంగాల్ ముచ్చట గట్టుంటే ఇటు తమిళనాడులో టీవీకే పార్టీ విజయ్ ముఖ్యమంత్రి అవుడు ఖాయమేనులా. ఆయనే పార్టీ అధికారంలో ఉండాలంటే ఇంకో 10 సీట్లు కావాలి. ఆ 10 సీట్లు తక్కువ వడ్డీ అంటే వేరే పార్టీలు విజయ్కు మద్దతు ఇవ్వాలి అన్నట్టు. మరి ఈయన పార్టీకు వచ్చిందేవాళ్ళు, వచ్చేటోళ్ళు ఉత్తగానైనా రారు. మంత్రి పదవులు కావాలి, అది కావాలి అని డిమాండ్లు పెట్టుకొస్తారు. మరి ఏమవుతుందో, ఎవరు కలిసి వస్తారో తెలియవలసి ఉన్నది. కానీ ఇప్పుడు ఏడజుడు విజయ్ పేరే మారుమోగిపోతుందో. అసలు సినిమా హీరో పార్టీ పెట్టి పోటీ పడి ఫస్ట్ ఎలక్షన్లోనే గెలిచి అధికారంలో కచ్చుడు చిన్న ముచ్చట్నా. అసలు అత్తెగితే 10-20 సీట్లు అత్తే కావచ్చు. కానీ గిట్లా ఏళ్లకేళ్లు తమిళనాడులో ఏలుతున్న 2 పార్టీలను విజయ్ ఓడగొట్టి ముఖ్యమంత్రి కుర్చీలనే కూర్చుంటాడని ఎవ్వరు అనుకోలేదట. గిట్టనే ఉంటది మరి రాజకీయం అంటే అన్నట్టు. 7వ తారీఖు నాడే విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తాడటనోళ్ళ. సోమవారం నాటి ఓట్ల రిజల్టులు అందరినీ పరేషాన్ చేసినాయి కదా. గెలుస్తారు అనుకున్న వాళ్ళు ఓడిపోయారు. అసలు సోదులనే ఉండరు అనుకున్న వాళ్ళు అధికారంలోకి ఎక్కుతురు. ఇక స్టాలిన్, మమతా బెనర్జీ అసంటి ముఖ్యమంత్రులనే వాళ్ళ నియోజకవర్గంలో జనం ఓడగొట్టిరు. వాళ్ళు అధికారంలో ఉండి కూడా ఇప్పుడు కమ్సెకం ఎమ్మెల్యేలు కూడా గెలవలే. అసంటిది కొన్ని జాగాలలో సాదా సీదా అభ్యర్థులు అసెంబ్లీలో అడుగు పెడుతున్నా వాళ్ళను ఒకసారి అరుచుకున్నారు రాని. నిజంగా ఎమ్మెల్యే కావాలంటే కోట్ల రూపాయలు ఉండాలి అంటారు కదా. కానీ వీళ్ళు చూడుర్రి,
రెక్కాడితే గాని డొక్కాడనోళ్ళు ఓట్లల్లో నిలబడి ఇప్పుడు అసెంబ్లీకి పోతుర్రు. ఇగో గీ అక్క పని మనిషి, అంట్లు దోముతుంది, నెలకు 2,500 జీతం వస్తుంది గంతే. అయితే మొన్నటి పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లల్లా ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డది, పోటీ చేసింది, జనం గెలిపించారు. ఇప్పుడు ఈ పని మనిషి అసెంబ్లీకి పోతుందన్నట్టు. ఇప్పుడు ఈ ఎవరింట్లోనైతే అంట్లు తోమిందో ఇప్పుడు వాళ్ళకే ఈమె ఎమ్మెల్యే. నిజంగా గ్రేట్ కదా. ఇక తమిళనాడులోనొల్లా ఒక ఆటో డ్రైవర్ జుతా ఇప్పుడు అసెంబ్లీకి పోతుండు. విజయ్ పార్టీ తరఫున విజయ్ దాము అనే ఆటో డ్రైవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డాడు. డిఎంకే అన్నా డిఎంకే అభ్యర్థులను ఓడగొట్టి 14,000 మెజారిటీతో గెలిచిండు. ఈ ఆటో డ్రైవరు ఫస్ట్ సారట ఎలక్షన్లలో నిలబడ్డాడు, కానీ ఫస్ట్ సారైనా గట్టోళ్లను ఓడగొట్టి అసెంబ్లీకి పోతుండు. ఇక హీరో విజయ్ ఆయన కాడ పనిచేసి కార్ డ్రైవర్ కొడుకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. టికెట్ ఇచ్చినప్పుడు ఆనందంతో కండ్ల పంట నీళ్లు పెట్టుకున్నాడు ఈ కార్ డ్రైవర్ కొడుకు. టికెట్ ఇచ్చుడే కాదు, డ్రైవర్ కొడుకును గెలిపించి ఇప్పుడు అసెంబ్లీకి దోలుకోబోతుండు కాబోయే ముఖ్యమంత్రి విజయ్. చూడు ఒక్కొక్కళ్ళు అదృష్టము ఎట్లా మారిపోతుందో. అదృష్టం అంటే మతికొచ్చింది. ఒక ఓటు ఎంత విలువగలదో అందరికంటే ఎక్కువ ఇగో గీ అభ్యర్థులకు బాగా ఎరికే. నేను ఓటు వేయకుంటే ఏమైతుంది, నా ఓటుతోనే గెలుతాడా, నా ఓటుతోనే ఓడిపోతారా, నేను వేయకుంటే కొంపలు ఏమన్నా మునిగిపోతాయా అని అనుకుంటారు కదా. కానీ గా ఒక్క ఓటే తలరాతను మారుస్తుంది. గట్లనే మార్చిందోల్లా ఒక్క ఓటు ఒక మంత్రినే ఓడగొట్టింది. తమిళనాడు మంత్రి డిఎంకే అభ్యర్థి పెరియ కురప్పన్ విజయ్ పార్టీ అభ్యర్థి సేతుపతి చేతుల ఒక్కటంటే ఒక్క ఓటు ఫరక్తోనే ఓడిపోయిండు. మంత్రికి 83,374 ఓట్లు వస్తే విజయ్ పార్టీ అభ్యర్థికి 83,375 ఓట్లు పడ్డాయి. ఒక్క ఓటుతోని మంత్రిని ఓడించి అసెంబ్లీకి పోతుండి ఇప్పుడు ఈ సేతుపతి. ఓటుకున్న బలమే ఇది. ఒక్క ఓటు కూడా గంత ఇల్వగల్లది మరి. ఇప్పుడు మనం తొంభెంబడి పోతున్నాం. అంతల్నే కత్తులు తుపాకులు పట్టుకుని దొంగలు వచ్చిరు, గొలుసులు గిల్సులు దోసుకుపోతురు. చుట్టుముట్టు ఉన్నోళ్ళు ఏం చేస్తారు, భయంతో పారిపోతారు. మనకెందుకులే అనుకొని జాక్కుంటారు. కానీ సినిమాలలో గట్లుండదు. ఒక హీరో ఎంబడి పడి దొంగల భరతం పడతాడు. కానీ బయట కూడా గసంటి హీరోనే ఉన్నాడోలా ఎవరంటారా, అగో గా ఆటో జానీ. ఈ దొంగలు పాడుగాను ఎట్లుంచెత్తారో అర్థం కాకుండానే అవుతున్నది. అసలు ఎవడు మంచోడో ఎవడు ముంచెట్టోడో సామజయ అయితే లేదు. ఈనాడు మనైతే నేరి అద్మానం దిగబడుతురు. అసలు పోలీసుల భయం ఉంటలేదు, గట్లు తీసుకోబడ్డారు. ఇగో మన హైదరాబాద్ బేగం బజార్ కాడనోళ్ళ పొద్దుగానే అత్త కోడలు మార్నింగ్ వాక్ చేస్తురు. ఇగో వీళ్ళిద్దరే. వీళ్ళకంటే ముందుగానే ఆటో కూడా పోయింది. అయితే వీళ్ళు వెనకాలని ఒకడు బండి మీద వచ్చిండు. అగ చూడు ఏం చేసిండో. వారి చేతులు రిపోను, గొలుసు గుంజుడు కాదోల్లా. అగో కింద పడ్డరు. పాపం వీళ్ళు భయపడ్డరు. అయితే ఇదంతా ముగ్గట పోయిన ఆటో డ్రైవర్ చూసిండోలా నాకేందని అనుకోలే. ఆటోను ఎడక్కు మలిపిండు. ఆ బండోన్ని ఆటోతోని గుద్ది దొరకబట్టిండు. వాని 4 దాన్ని వాని చేతిలో ఉన్న గొలుసు తీసుకొని వీళ్ళకిచ్చిండు. ఆ దొంగోడు పెద్ద రౌడీ షీటర్ అట, రౌడీ షీటరు. కానీ నిజంగా ఈ ఆటో డ్రైవర్ గ్రేట్ అంటే గ్రేట్ కదా నోలా. నాకెందుకులే అని అనుకోలే. ఎవలేటు పోతే నాకేంది, నాకేమైనా ఎట్లా అని భయపడలే. హీరో లెక్క మారిపోయిండు. ఆ రౌడీ షీటర్ గానికి బుద్ధి చెప్పి పోలీసులకు అప్పచెప్పిండు. శభాష్ కదా.
అయితే ఈ ముచ్చట మన సిపి సజ్జనార్ సార్ కెరికేంది. హీరో లెక్క గింత పెద్ద సాహసం చేసిన ఆటో డ్రైవర్ను పిలుచుకొని సన్మానం చేసిండు. చేయవలసిందే నిజంగా అందరి ఆటో డ్రైవర్ అన్న లెక్కుంటే ఈ దొంగలు మళ్ళీ మనకి ఇసంటి దొంగతనాలు చేసేదానికే గజ్జుమంటారు కదా. చూసిరు కదా, గిదికి వాళ్ళ ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.